హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం చేపల్ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఫిష్ని ఉప్పు కారం మసాలా అంతా వేసుకొని ఒక 30 మినిట్స్ ఊరబెట్టుకోవాలి. అంటే ఇందులో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేయాలన్నమాట. సో ఈ విధంగా బాగా కలుపుకొని అయితే పెట్టేసుకోవాలి. మనం ఒక అర్ధగంట అయితే పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక చూసారు కదా, ఈ విధంగా ఊరుతుంది. ఊరిన తర్వాత మనం ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసేసుకొని వీళ్ళు ఒక్కొక్కటిగా అంటే నేను యాక్చువల్లీ ఒక 5 అలా చేస్తున్నాను, 5 to 6. సో ఇవైతే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా ఏమవుతుందంటే ఇవి మంచిగా ఫ్రై అయ్యి రుచినిస్తాయి అన్నమాట. సో అందుకే మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవి ఫ్రై అవ్వడం అంటే మనం ఫ్లిప్ చేసుకోకూడదు. ఇమీడియట్గా ఫ్లిప్ చేస్తే ఏమవుతుందంటే చేపలు అతుక్కుపోతాయి. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి మసాలాలు చాలాసేపు ఊరబెట్టడం వల్ల ఏం మాడడం అలాంటివి ఏం జరగవు. నెక్స్ట్ అయితే టమాటో ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం. పైనుంచే వేయాలి, డిస్టర్బ్ చేయకూడదు ఫిషెస్ని. అవి ఉడుకుతుంటాయి, ఇవి కూడా పైనుంచి ఉడుకుతుంటాయి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా. సో మనమైతే చూడండి, ఉడికాకైతే మనకి ఆటోమేటిక్గా ఇదైపోతుంది. తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. కొంచెమే చింతపండు పులుసు, ఎక్కువైతే వేయట్లేదు. సో అవసరం లేదు కాబట్టి కొంచెం చింతపండు పులుసు, అంటే చేపలు తడిచేంత ఒక చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండు పులుసు వేసుకొని మంచిగా వీటిని అయితే ఇందులోనే ఉడకబెట్టుకోవాలి. ఎంత బాగా ఉడుకుతుందో. సో చూసారు కదా, ఇలా కొంచెం మంచిగా ఉడుకుతుంది అనిపించినప్పుడు ఇంకా ఇందులో అయితే మసాలా వేసేసుకుందాం. ఈ విధంగా మసాలా వేసేసుకొని ఇంకా మనం దింపేసుకోవచ్చు. చూసారు కదా, మంచిగా మనకి ఆయిల్ పైకి వచ్చింది అని అర్థమైంది కదా. కరివేపాకు అయితే వేసుకోవాలి. దింపే టైంలోనే వేసుకోవాలంటే 2-3 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇందులో అన్నీ ముందే వేసేసాం కాబట్టి ఇది పెద్ద హడావుడి లేదు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఎందుకంటే పుల్లగాను కారంగాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి చేపలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఫిష్ మంచిగా ప్రశాంతంగా తిన్నట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.